అవును. ఈ దఫా తెలుగుదేశం గెలిచింది అనుకోండి, ఎవడొచ్చినా ఒకటే అన్నటువంటిది అవుతుంది. ప్లస్ కేసీఆర్ నాని ఇప్పుడు వైసీపీలో ఉండి గెలిస్తే టీడీపీ ఇంకా మొక్క శాంతం క్లోజ్ అయినట్టే, అదే లోక్సభ వరకు. తెలుగుదేశం పార్టీకి ఇక ఓ రకంగా చెప్పాలంటే చావు దెబ్బ అయినట్టు. కేసీఆర్ నాని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఈ పార్లమెంటరీ స్థానం పరిధిలో ఒక 4-5 గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం బెటర్. బెజవాడ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే పశ్చిమ నుంచి సెంట్రల్ తీసుకొచ్చారు వెల్లంపల్లిని. ఆల్రెడీ అవినాష్కి తూర్పు సీట్ అని ముందు నుంచి అనుకుంటున్నారు, అది కన్ఫర్మ్. ఇప్పుడు ఈ పశ్చిమకి ఆల్రెడీ దీన్ని ఒక రకంగా రిజర్వ్ చేసి పెట్టారు వంగవీటి రాధా కోసం అనేది ఒక ప్రచారం. నిజంగా రాధాని కనుక పశ్చిమకి తీసుకొస్తారా? నేను అనుకోవడం అట్లాగేం చేయరండి. పశ్చిమ నియోజకవర్గానికి అట్లా చేస్తారని నేను అనుకోను. మరి ఇంకా రాధా ఒకవేళ వైసీపీలో చేరితే ఇంకా స్పేస్ ఎక్కడ ఉంది, ప్లేస్ ఎక్కడ ఉంది? అతన్ని మచిలీపట్నం ఎంపీగా పంపిస్తారని వింటున్నాను నేను. మచిలీపట్నం ఎంపీగా అవకాశం. పశ్చిమలో కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్దగా ఏం లేవు. పశ్చిమ డిసైడ్ చేసేసారు కదా ఆసిఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసేసారు. అతన్ని అనౌన్స్ చేశారా? నిన్న లిస్ట్ లో అయితే ఫస్ట్ లిస్ట్ లో, మొన్న లిస్ట్ లో ఉంది 27 లిస్ట్ లో ఆసిఫ్ ని. అప్పుడే ఇతన్ని యువతలకి తెచ్చారు, ఆసిఫ్ కి ఇచ్చేసారు. అది ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ అక్కడ ముస్లింలు 60,000 ఓట్లు ఉంటాయి, పోలరైజ్డ్ గా పడతాయి, సాలిడ్ గా పడతాయి 60,000 ఓట్లు. అక్కడ ఇదివరకు ఏంటంటే ఫస్ట్ హైయెస్ట్ నగరాలు, తర్వాత సెకండ్